పహల్గాన్లో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో పిడుగురాళ్ల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద మసీదు నుండి ఐలాండ్ సెంటర్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మత సామరస్యాన్ని కాపాడాలని, నల్ల చట్టాన్ని రద్దు చేయాలని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పహల్గాన్లో జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని, ఖురాన్లో ఒక మానవుడిని అన్యాయంగా చంపితే సమస్త మానవాల్ని చంపినట్టే, ఒక మానవుడిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్టే అని ఉంటుందని తెలిపారు. ఖురాన్ చదివితే వాళ్ళు అన్యాయంగా ఒకరి ప్రాణం తీసేవారు కాదని అన్నారు. ఇది ఏ ఒక్క వర్గం పైన జరిగిన దాడి కాదని, ఇది హిందుస్థాన్ మీద జరిగిన దాడి అని, హిందూ ముస్లిం ఐక్యంగా ఇటువంటి వాటిని ఎదుర్కోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వక్ఫ్ సవరణ పేరుతో నల్ల చట్టాలు చేస్తుందని, వాటిని రద్దు చేసే వరకు రాజ్యాంగబద్ధంగా పోరాడతామన్నారు. ఈ ర్యాలీలో మౌలానా మహమ్మద్, తబ్లిక్ మర్కజ్ అమీర్ జలాబుద్దీన్, జమతే ఇస్లామీ హింద్ అమీర్ షేక్ కరీం, మైనార్టీ నాయకులు అమీర్ అలీ, బాబావలి, ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు ముజీబ్, తబ్లిక్, కామీర్, స్టీల్ కాసిం, కౌన్సిలర్ అబ్దుల్లా, కాదర్వలి, అబ్దుల్ రజాక్, బాబావలి, పొందుకుల గని, జునేద్ బాషా, మున్నా బాషా, మోటార్ మస్తాన్ వలి, గోల్డ్ షరీఫ్, తాజుద్దీన్, సయ్యద్ రఫీ, అబ్దుల్ గని, జుమాల్, జానీ బాషా, ఎండి సిద్దిక్, సైదా వలి, కౌన్సిలర్ కరీముల్లా, సలాం, ఇంతియాజ్, యూసఫ్ అలీ, జానీబాబు, పఠన్ మహబూ నిసా, సా ఉస్మాన్, ఇమ్రాన్, సలీం, ఉలమాలు, ఇమాంలు, ముఫ్తీలు, హాఫీజ్లు, మహిళలు, ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్క భారతీయ జిల్లాలో కులాలకు మతాలకు అతీతంగా స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రతి ఒక్కరి రక్తంలో కూడా కలిసిపోయి నిలబడించే నినాదం ఇది మేరా భారత్ మహా. ఇటువంటి దేశంలో హింసకు కాలకండి కొంతమంది ఉదాహరణ రెచ్చగొట్టి ప్రజల్లో సానుభూతి పెంచుకోవడం కోసం ఈ రకమైన దుమారాలు వేసుకోవాలి. మనమే చాలా ఎలర్ట్గా ఉండాలి. ముస్లిం సమాజమే చాలా తెలివిగా వాళ్ళకి టిప్పు కొట్టే ప్రయత్నం చేయాలి. దానికి ప్రతి ఒక్కరికి నడుము కట్టి ఇటువంటి సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ రకమైన దుర్మార్గమైన రాత్రులు రాష్ట్రాలు మనం చూస్తున్నాం. ముందు వాళ్ళని కట్టడి చేయాలి. మామూలు మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారని నాకు నేను సవినయంగా మనం చేస్తున్నా. మీరందరూ కూడా ఒకటే మాట, ఒకటే మాట, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ ఒకటే, మన రకం ఒకటే. మనం ఇక్కడే మన తాతలు అందరూ ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే మంత్రం కష్టపోయాము. అటువంటి చోట హింసను చేయడం ఎంత దుర్మార్గం మీరు ఒకసారి ఆలోచించి మీరు సమయం పాటించి మరి ప్రభుత్వానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి మనం సహకరించి మంచి కార్యక్రమాలు చేస్తే మనం ఎవరూ వెళ్ళలేదు. మనం అందరం ఒకటే, మన భారతీయులందరం ఒకటే, మన సమాజం అంతా ఒకటే. ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ